లెక్కలు వచ్చినప్పుడు దానికి 18% కట్టాలి కదా, ఆ తర్వాత మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి కదా. ఇవన్నీ కూడా కడితే వాస్తవ లెక్కలన్నీ బయటకు వస్తాయి కదా. ప్రభుత్వ ఖజానాకి డబ్బులు వస్తాయి కదా. అంటే ప్రభుత్వ ఖజానాకి డబ్బులు లేకుండా వాళ్ళ సొంత ఖజానాకి డబ్బులు ఎలాగో తెలిసిన వ్యక్తులు కాబట్టి ఆ విధమైనటువంటి వ్యూహరచన చేసుకున్నారు వాళ్ళు. దానికి సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి అనేది వాళ్ళు ఎలా తయారు చేయాలి, ఏ కలపాలి దాంట్లో, అట్లాంటి దాంట్లో వాళ్ళు సిద్ధవస్తులు కాబట్టి వాళ్ళకి అప్పచెప్పారు. ఇది చాలదన్నట్టు మీకు గుర్తుందో లేదో, గుజరాత్ సీలో అంటే మా గుజరాత్ ఫోర్ట్లో ఆ రోజు మార్గద్రవ్యాలు దొరికితే ముంద్రా దాంట్లో విజయవాడలో ఉన్నటువంటి కంపెనీ పేరు మీద అవి బుక్ అయినాయి. మొన్న విశాఖపట్నంలో దానికి సంబంధించింది ఎవరైతే ప్రకాశం జిల్లా వ్యక్తులు అయితే ఉన్నారో సంజయ్ ఆక్వా దానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళకి సంబంధించింది వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు తీసుకొని వాళ్ళ పేరు మీద వాళ్ళకేదో చెప్పేసి డ్రై ఈస్ట్ వచ్చింది. డ్రై ఈస్ట్ లో వచ్చేసింది. దాంట్లో ఎంత అంటే వచ్చినటువంటి 25,000 కిలోల సరుకు వస్తే దాంట్లోంచి ఎంత వస్తుంది అనేది తర్వాత విషయం. అది ఇప్పుడు ఏమైందో ఎవరికి తెలియదు, గుజరాత్ ఏమైందో ఎవరికి తెలియదు. అన్ని మూలాలు మాత్రం ఏపీఏ. దీనికి చాలదన్నట్టు అనంతబాబు యొక్క పర్యవేక్షణలో రంపచోడవరం ఏరియాలో గంజాయి రమారమి ఒక 1100 ఎకరాల్లో వాళ్ళు సాగు చేసుకుంటూ భారతదేశ వ్యాప్తంగా పంచుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఈరోజు వాళ్ళ లెక్కల ప్రకారం చూసుకుంటా ఉంటే, మన లెక్కలు కాదు, గత ప్రభుత్వం లెక్కలు చూసుకుంటా ఉంటే 30,000 మంది చనిపోయారు ఈ కల్తీ మద్యంలో. 30 లక్షల మంది ఆ కల్తీ మద్యం తాగి ఈరోజు వాళ్ళు కిడ్నీలని లేకపోతే రకరకాలుగా డయాలసిస్ అని చెప్పని ఇప్పుడు వైద్యశాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఈరోజు డబ్బులే సంపాదించుకున్నారు, పేదవాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని నాశనం చేశారు, ప్రాణాలు తీసేశారు. వీళ్ళు ఏం చేయాలి? కుటుంబాలు విచ్ఛిన్నం, రోడ్డు మీద పడిపోయాయి. అసలు ఈరోజు వాళ్ళు చేసిన ఘోరాలు ఒక్కోటి కళ్ళ ముందు కనపడతా ఉంటే, పాపం కనపర్తి శ్రీనివాసరావు గారేమో రోజు పోరాడుతూ ఉంటారు. ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయో నాకు తెలుసు. ఆయన బాధలు ఆయన పడతా ఉంటాడు. మామూలుగా ఈరోజు ఇట్లాంటి చర్చా వేదికలకు వచ్చినప్పుడు నిస్సందేహంగా మా ప్రభుత్వం, మా కూటమి వాళ్ళ తాట తీస్తాం, వాళ్ళ చుక్కలు చూపిస్తాం, వాళ్ళని కారాగారంలో పెడతాం అని చెప్పని చెబుతాడు. ఆయన బాధ్యత అది. లేకపోతే మరి ఆయన వ్యక్తిగతంగా మాట్లాడితే వేరే విధంగా చెబుతాడు. మరి ఆయన ఒక పార్టీ ప్రతినిధిగా ఆయన అంతకంటే మాట్లాడలేరు. ఇప్పుడు ఒకే ఒక విషయం చెప్పేసి దీన్ని ముగిస్తా. ఈరోజు మొన్న సంబంధం లేకుండా విజయవాడ వచ్చినప్పుడు విజయసాయిరెడ్డి గారు స్పష్టంగా చెప్పారు, నాకు దీంట్లో మద్యం కుంభకోణానికి సంబంధించి కర్త క్రియ కర్మ అంతా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి చూసుకున్నాడని చెప్పని. దానికి వాళ్ళు 7 అంచెల విభాగాలు ఏర్పాటు చేసుకున్నారు. మీ పత్రికలోనే పుంకాలుగా రాశారు. ఎక్కడి నుంచి ప్రారంభించారు? గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, నియోజకవర్గం, జిల్లా అధికారులు, చివరికి ఇతని దగ్గరికి చేరటం, ఇక్కడి నుంచి మిథున్ రెడ్డి ఎక్కడ చేరేయాలో అక్కడ చేరిపెట్టాం. ఇన్ని కార్యక్రమాలు చేశారని చెప్పిన పుంకాలుగా వస్తే అతను 3 సార్లు మనకి వీళ్ళు పోలీసులు తాకీదులు ఇస్తే ఈరోజు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, అసలు ఉన్నాడో లేడో కూడా తెలియదు. అది కూడా చెబుతున్నాను నేను. మరి ఈ విషయాలన్నీ బయటకు వస్తే, మరి అతను గనక పట్టుబడితే ఇవన్నీ బయటకు చెప్తే అసలైన వాళ్ళకి తగులుతాయి కదా ఇవన్నీ. అంతే కదా. కాబట్టి ఏదైనా చేసి ఉంటారని కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అనుమానం ఏముంది దాంట్లో? కొత్త అయితే కాదు కదా, దాని గురించి వాళ్ళకి చేతకానితనం అయితే ఏం కాదు కదా, అది కళ్ళ ముందు కనపడతానే ఉంది కదా. బాబాయ్ గారిది ఏమైంది, కోడికత్తి ఏమైంది, లేకపోతే మొన్న జరిగినటువంటి గులకర పటికి బెల్లం మొక్క ఏమైంది, మరి అదే కదా విజయవాడలో తగిలింది. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్కారం సార్. రైట్, ఏంటి ఎక్కడికి పోయారు? ఇదే మన రాజ్ కసిరెడ్డి